సో లెగ్ డే చేద్దాం ఈరోజు. ఒక 4 to 5 వేరియేషన్స్ చెప్తాను. మన లెగ్లో మేజర్గా స్ట్రెంగ్త్ గెయిన్ చేసే వర్కౌట్ ఏంటంటే స్క్వాట్స్ అన్నమాట. మనకి క్వాడ్ యాక్టివేషన్ అవుతుంది. క్వాడ్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ క్వాడ్ కూడా మంచి సపరేషన్ కనిపించడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ సూపర్ సెట్, డ్రాప్ సెట్స్ అన్నీ బెటర్గా చేసుకోవచ్చు అనమాట దీని మీద. లెగ్స్. హాయ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. నేను మీ కృష్ణ, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. యాక్చువల్లీ చెప్పా కదా లెగ్ డే బిగినర్ సిరీస్లో చేద్దామని. సో లెగ్ డే చేద్దాం ఈరోజు. ఒక 4 to 5 వేరియేషన్స్ చెప్తాను. సో లెగ్స్లో చాలామందికి తెలియదు ఏంటంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా చేయొచ్చు. బట్ బిగినర్స్ కదా, బిగినర్స్ లెవెల్లోనే చెప్తాను. అండ్ బిగినర్స్ ఒక లెగ్ మంచి డెఫినేషన్లో ఎలా గెయిన్ చేసుకోవాలని చూపిస్తాను. ఇంకా నేను పంప్ కూడా చేయలేదు, ఇప్పుడే వచ్చా అనమాట. మీకు ప్రీ వర్కౌట్ నా పంప్ ఎలా ఉంటుంది, పోస్ట్ వర్కౌట్ నా పంప్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను వీడియోలో. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యో ఇక్కడ వెళ్ళి ఫాలో అయిపోయినా అక్కడ క్విక్ మోటివేషన్ అండ్ ఏదైనా డైట్ రిలేటెడ్ కానీ, ఏదైనా ఫిట్నెస్ రిలేటెడ్ కానీ, కాంపిటీషన్ రిలేటెడ్, కోచింగ్ రిలేటెడ్ ఏదన్నా నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ నా ఐడి మెన్షన్ అవుతుంది, వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ వితౌట్ ఫర్దర్ ఎడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం మంచి వర్కౌట్ చేద్దాం. లెగ్స్ నా ఫేవరెట్. వీక్లీ ట్వైస్ ట్రైన్ చేస్తాను నేను, ఎందుకంటే పెద్ద మజిల్ కదా, ట్వైస్ ట్రైన్ చేస్తేనే బెటర్. కొంచెం గడ్డం కూడా నీట్గా షేర్ చేసుకున్నాను, ప్రీవియస్ వీడియోలో బాగాలేదు. ఇప్పుడైతే వెళ్దాం. ఇంకా నేనైతే లెగ్స్ స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే రే ఈ అబ్బా ఈ బూతులు అన్ని బూతులు, అందుకే నేను సపరేట్ వచ్చి చేసుకుంటారా, మీతో చేసుకుంటే ఇట్లా ఉంటుందండి. వార్మప్తో స్టార్ట్ చేద్దాము. రోజు స్ట్రెచ్ చేసుకుంటా కాబట్టి నాకు అంత పెయిన్స్ అయితే ఏం లేవు. నేను చేసి కూడా లెగ్స్ హార్డ్లీ ఈ వీక్లోనే వెనస్డే చేసా. వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈరోజు 4 days గ్యాప్. క్వాడ్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ అన్నీ స్ట్రెచ్ చేసుకుంటేనే మంచిగా మజిల్ రికవరీ అనేది ఉంటుంది. ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంటేనే సెట్ అవుతుంది, లేకపోతే కష్టం. ఇంత ఈజీ చేసేలా ఉండాలి ఎప్పుడైనా స్ట్రెచ్చింగ్స్. వార్మప్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్ అయితే చేస్తున్నాము. నేను లైక్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఈజీ వేలో అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ మనకు వచ్చేసి డీప్ స్క్వాట్ చేస్తేనే మనకి క్వాడ్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. స్క్వాట్స్ చాలా ఇంపార్టెంట్. మన లెగ్లో మేజర్గా స్ట్రెంగ్త్ గెయిన్ చేసే వర్కౌట్ ఏంటంటే స్క్వాట్స్ అన్నమాట. సో స్క్వాట్స్ వచ్చేసి ఫస్ట్ వేరియేషను. నేను ఎప్పుడు స్క్వాట్స్ ఫస్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తా అంటే, ఫస్ట్ చేస్తే స్క్వాట్స్ ఇది హెవీ వర్కౌట్, హెవీ స్ట్రెంగ్త్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా నార్మల్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 10 kgsతో అయితే వార్మప్ సెట్ చేసా అనమాట నేను. ఇది వచ్చేసి 3rd సెట్. వెయిట్ పెరిగిన పోస్చర్ అనేది చేంజ్ ఉండొద్దు. నాది 4th సెట్. యా లైక్ పోస్చర్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకొక 10 kgs వెయిట్ పెంచుతాం.
అది ఎన్ని వస్తాయి లైక్ 1 or 2 reps చాలు. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్లా చేద్దాం. సపోర్ట్ ఎవరు లేనప్పుడు కొంచెం పైకి పెట్టుకుంటే ఒకవేళ వెయిట్ ఇంబ్యాలెన్స్ అయిపోయి స్లిప్ అయింది అనుకో దీని మీద పడిపోతుంది, మనం కింద కూర్చోవచ్చు అప్పుడు. సో నో ఇష్యూస్. బేసిక్ ఏంటంటే జస్ట్ బిగినింగ్ వర్కౌట్స్ లైక్ స్క్వాట్స్, లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ కర్ల్స్, లెగ్ ప్రెస్, లంజెస్. బెస్ట్ ఫినిషర్ లంజెస్ అనమాట. నేను స్ట్రాప్స్ ఎందుకు వేసుకున్నా అంటే నీ పెయిన్ రాకుండా. ఇది వచ్చేసి నా లాస్ట్ సెట్. ఇది 1 or 2 reps చేస్తాను అంతే. దట్స్ ouch. Come. One more. Easy. That's easy. Perfect. Ouch. Thank you, bro. చూసారు లాస్ట్ సెట్ ఎట్లా అయిందంటే, చేస్తుంటే జిమ్ బ్రోస్ ఉండే పక్కన. సో జిమ్ మేట్స్ వచ్చి ఇంకొక రెప్ వస్తుంది, ఇంకా వెయిట్ అయ్యింటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్లో 2.5 kgs చేసిన నేను. అసలు క్రేజీ సపోర్ట్ చేసిన వాళ్ళు, మస్తు అంటే మస్తు ఫీల్ ఉండే. అండ్ ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ చేద్దాం. లెట్స్ గో. ఇట్లే ట్రైన్ చేయాలి, లైక్ టిల్ ఫెయిల్యూర్ ట్రైన్ చేస్తేనే అప్పుడు క్రేజీ అంటే క్రేజీ లైక్ స్ట్రెంత్ గెయిన్ చేయొచ్చు అండ్ పంప్ కూడా మంచిగా అనిపిస్తుంది. స్క్వాట్స్ అయిపోయాయి కదా, మనకి స్క్వాట్స్ వచ్చేసి క్వాడ్, యామ్, గ్లూట్ 3 వర్క్ అవుతుంది. అందుకే అది బిగ్ వర్కౌట్ అని చెప్పామన్నమాట మనము. అండ్ ఇది వచ్చేసి మనకి క్వాడ్ యాక్టివేషన్ అవుతుంది. క్వాడ్ మీద చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ క్వాడ్ కూడా మంచి సపరేషన్ కనిపించడానికి యూస్ఫుల్ అవుతుంది. ఈ సూపర్ సెట్, డ్రాప్ సెట్స్ అన్నీ బెటర్గా చేసుకోవచ్చు అనమాట దీని మీద. అండ్ స్క్వాట్స్ మీద కూడా చేసుకోవచ్చు, బట్ యూ నీడ్ ట్రిమెండస్ స్ట్రెంత్. లెట్స్ స్టార్ట్ దిస్ ఎక్స్టెన్షన్. ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ వార్మప్. నా 4th సెట్. స్లోగా హెవీ రెప్స్ చేస్తూ ఉన్నా అనమాట. బేసిక్ ఏంటంటే క్వాడ్ మంచి స్ట్రక్చర్లో కనిపించడానికి, అట్రాక్టివ్ సిమెట్రిక్ వేలో కనిపించడానికి లెగ్ ఎక్స్టెన్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కుదిపి కుమ్మేయాలి ఎట్లయినా. పై వరకు లాక్ చేయాలి, హాఫ్ సెకండ్ హోల్డ్ అండ్ కమ్ బ్యాక్ స్లో. దట్స్ ఇట్. నేను బేసిక్ ఏంటంటే 5 to 6 సెట్స్ చేస్తాను లెగ్స్ ఎక్స్టెన్షన్ అండ్ స్క్వాట్స్. నాకు ఎందుకంటే ఐ నీడ్ దట్ స్ట్రెంగ్త్, నాకు ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి. సో దానికోసం అని హెవీ సెట్స్ చేస్తాను. కానీ రెప్స్ ఏంటంటే ఫస్ట్ వార్మప్ సెట్స్ వచ్చేసి నార్మల్గా 12 to 15 రెప్స్ చేస్తా. బట్ లాస్ట్ సెట్ వచ్చేసి 5 to 6 రెప్స్ అంతే, 4 to 5 రెప్స్. స్క్వాట్స్ అనుకో లైక్ 1 to 2 రెప్స్ అంతే. దట్స్ ఇట్. బేసిక్గా మన హ్యామ్స్ట్రింగ్కి లెగ్ కర్ల్స్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఇది ఒకటి రొమానియన్ డెడ్ లిఫ్ట్ చేస్తా, స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ అని కూడా అంటారు. సో ఫస్ట్ అయితే మనం ఇది ఒక సెట్ అయితే చూపిస్తా. ఐఎమ్ నాట్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దిస్, బట్ ఓకే మీరు చూడండి. లెగ్ కర్ల్స్ వచ్చేసి మనము 3 to 4 సెట్స్ చేస్తే చాలు. అండ్ ఫెయిల్యూర్ రెప్స్ చేయాలి. 15 అనే కాదు, అబోవ్ 15 చేస్తే ఇంకా బెటర్. అండ్ మోర్ ఓవర్ చెప్పా కదా స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్, రొమానియన్ డెడ్ లిఫ్ట్ అంటారు దాన్ని, అది చేస్తే ఇంకా బెటర్. నాకు అది చాలా ఇష్టము. ఇది కూడా బిగినర్స్ యాడ్ చేసుకుని, అది బిగినర్స్ కొంచెం టఫ్ ఉండొచ్చు, అంటే కన్ఫ్యూజ్ అవుతారు డెడ్ లిఫ్ట్కి దానికి. సో ఇదైతే బేసిక్గా సింపుల్గా చేసేసుకోండి. లెగ్ కర్ల్స్, రొమానియన్ డెడ్ లిఫ్ట్, స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ ఏదైనా పిలుచుకోండి, బట్ పోస్టర్ స్టాండ్స్ చూసుకోండి. బేసిక్గా మనం ఇట్లా వస్తే డెడ్ లిఫ్ట్, ఇక్కడ నుంచి ఇట్లా లిఫ్ట్ చేస్తాం. కానీ రొమానియన్ డెడ్ లిఫ్ట్ ఏంటంటే స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్, స్టిఫ్ లెగ్లోనే ఉంది, స్టిఫ్ చేసేయాలి దీన్ని లాక్. జస్ట్ అప్పర్ కిందికి మూవ్ చేస్తే చాలు.
మళ్ళీ స్క్వీజ్ చేస్తే చాలు హ్యామ్స్ట్రింగ్ యాక్టివేట్ అయిపోతుంది. షోల్డర్ రేంజ్లో పట్టుకుందాం. షోల్డర్ కంటే క్లోజే ఉంటాయి లెగ్స్ షోల్డర్ కన్నా. అది నేను క్లోజ్ యాంగిల్లో చూపించాను అనమాట మీకు అర్థం కావాలని, ఎక్కడ పడుతుందని. అది గ్లూట్ నుంచి హ్యామ్స్ట్రింగ్ వరకు వర్క్ అవుతుంది. అండ్ 4 వేరియేషన్స్ చూసారు కదా, 2 క్వాడ్కి అండ్ 2 హ్యామ్స్ట్రింగ్కి. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ అండ్ క్వాడ్ లెగ్ ప్రెస్ లాస్ట్. లంజెస్ ఏమో ఫినిషర్గా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా తెలిసి ఉంటే లంజెస్ ఎప్పుడైనా లాస్ట్లో చేసుకుంటే బెటర్. కొందరు వార్మప్ కోసం ఫస్ట్లో కూడా చేస్తారు, బట్ నేను లాస్ట్లో చేస్తాను. లంజెస్ చూపిస్తే మళ్ళీ ఎక్కువ వేరియేషన్స్ అయిపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్రజెంట్ యాజ్ అ బిగినర్కి ఇవైతే చూడండి. లెగ్ ప్రెస్. సో బేసిక్గా లెగ్ ప్రెస్ ఏంటంటే చాలామంది నీ లాక్ చేస్తారు, నీ లాక్ చేయకుండా చేయాలి అన్న. అసలు క్లోజ్ పెట్టాలా, వైడ్ పెట్టాలా, లేకపోతే ఎట్లా పెట్టాలని. సో మీరు ఈ రేంజ్లో క్లోజ్ పెడితే మీకు ఈ పార్ట్ వర్క్ అవుతుంది. మీరు వైడ్ ఈ రేంజ్లో పెడితే మీకు ఇన్నర్ హ్యామ్స్ట్రింగ్ వర్క్ అవుతుంది. సో నేనేం చేస్తాను అంటే, నాకు క్వాడ్ కావాలి, హ్యామ్స్ట్రింగ్ కావాలి, స్లైట్ వీ షేప్లో పెట్టి, స్ట్రైట్ కాదు స్లైట్ వీ షేప్లో పెడతా. వీ షేప్లో పెట్టి, సో మనకి ఇక్కడ హిప్ ఇట్లా లిఫ్ట్ అవ్వద్దు, హిప్ టచ్ అయ్యి ఉండాలి. ఎస్, క్యాజువల్గా ఇలా తీసుకొని స్లో కంప్లీట్ డౌన్, లాక్. స్ట్రైట్ చేయొద్దు, లాక్. కంప్లీట్గా రావాలి. చాలామంది ఏం చేస్తారంటే కంప్లీట్గా రారు, ఇక్కడిక్కడే ఆడుతుంటారు ఇట్లా. అట్లా చేయొద్దు. కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్, కంప్లీట్ అప్. సో అట్లా ఇలా లెగ్ ప్రెస్ 4 to 5 సెట్స్ చేయాలి. 5 సెట్స్ చేస్తే ఇంకా బెనిఫిట్. నా ఫేవరెట్ ఇది. స్ట్రెంత్ గెయిన్ చేసుకోవడానికి కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్ అని చెప్పొచ్చు. అండ్ నేను వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటా. ఇది ఒకటి లాస్ట్ సెట్ చూడండి. లాస్ట్ సెట్ అంతే, లైక్ వీడియోలో లాస్ట్ సెట్. నేను ఇంకో 2 సెట్స్ చేయాలి. ఇది జస్ట్ మీకు వెయిట్ ఇంక్రీజ్ అయినా కూడా పోస్చర్ చేంజ్ అవుతుందని చూపించడానికి ఇది. ఇక్కడ ఎప్పుడు హ్యాండ్ పెట్టి ఇట్లా చేయొద్దు ముందుకి. హ్యాండ్స్ ఎప్పుడు వదిలేస్తే చేయాలి. గ్రిప్ పట్టుకోవాలి, లేదంటే మంచి టైట్ గ్రిప్ హోల్డ్ చేయాలి. ఇది వచ్చేసి మన లాస్ట్ వేరియేషన్. స్ప్లిట్ ఫిషింగ్ చేయాలి ఫర్ కాఫ్ కోసం. అయితే నేను ఏం చేస్తాను అంటే స్టెప్పర్ ఎక్కి చేస్తా. సో బేసిక్ ఏంటంటే ఫింగర్స్ కాదు, కంప్లీట్ ఈ పార్ట్ పెట్టాలి. ఓకే, బేసిక్గా కాఫ్ మంచి సైజ్ రావాలంటే లైక్ 20 to 25 reps చేయాలి. సో అది బెస్ట్ వే. అండ్ లైట్ వెయిట్ చేయాలి, మరీ ఎక్కువ కాదు, మోడరేట్ వెయిట్. యా, ఇది వచ్చేసి మన పోస్ట్ వర్కౌట్ పంప్. లెగ్స్ అయితే హ్యూజ్ ఉన్నాయి. యాక్చువల్గా చాలా హెయిర్ ఉంది, హెయిర్ తీస్తా అన్నా అనుకో, ఇంకేం లే, మా డాడీ కూర్చో అని అంటాడు. ఎట్లా ఉంది లెగ్స్? లెగ్ వర్కౌట్ అయితే అయిపోయింది. నేను చూపించిన 4 to 5 వేరియేషన్స్ ఏంటంటే లైక్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సో బేసిక్ ఏంటంటే లైక్ 4 to 5 వేరియేషన్స్ చెప్పా కదా. వాచ్ టిల్ ఎండ్. ప్రతి సెట్ ఫెయిల్యూర్ వర్క్ హిట్ చేయాలి. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మీ స్ట్రెంగ్త్ అండ్ మజిల్ బిల్డ్ అవుతుంది. అండ్ పోస్ట్ వర్కౌట్ సోర్నెస్ అయితే ఉంటుంది, వాటికి కూడా స్ట్రెచింగ్స్ ఎట్లా అని నేను చెప్తాను. మీరైతే ఇది ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ టేక్ కేర్, బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.